హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. మనం బేసిక్ మెడికల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, పల్స్ రేట్, రెస్పిరేషన్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్, షుగర్, వీటి గురించి ఇంకా మనం క్లుప్తంగా తెలుసుకుందామా? చూడండి. టెంపరేచర్ గురించి మనం ఇంకా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకేనా? టెంపరేచర్ మానవ శరీరంలో నిర్వహించే ఉష్ణోగ్రత అండి. ఇంగ్లీష్లో డిగ్రీ ఆఫ్ హీట్ మెయింటైన్డ్ బై ది హ్యూమన్ బాడీ. ఓకేనా? నార్మల్ టెంపరేచర్ 97.5 నుంచి 99.5 ఫారెన్హీట్లో ఉండొచ్చు. లో గ్రేడ్ ఫీవర్ 99.6 నుంచి 100.3 ఫారెన్హీట్లో ఉండొచ్చు. హై గ్రేడ్ ఫీవర్ అబోవ్ 100.3 ఫారెన్హీట్లో ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్ గురించి కూడా మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అంటే గుండె శరీరం అంతా రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు ధమనులు గోడలను నెట్టే రక్తం శక్తిని సూచిస్తుంది. అంటే ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ రిఫర్స్ టు ది force of blood pushing against the walls of the arteries as the heart pumps blood throughout the body. అర్థమవుతుందా? శరీరం అంతా రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు ధమనులు గోడలను నెట్టే రక్తాన్ని శక్తిని సూచిస్తుంది. ఇది అడల్ట్ యంగ్ వాళ్ళకు బీపీ 120/80 mmHgలో ఉండొచ్చు. న్యూబర్న్కి బీపీ 90/55 mmHg. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బీపీ 150/90 mmHgలో ఉండొచ్చు. లో బీపీ 90/60 mmHg. హై బీపీ 140/90 mmHg. వెరీ హై బీపీ 150/90 mmHg. దీని తర్వాత మనం హార్ట్ రేట్, పల్స్ రేట్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? హార్ట్ రేట్ గురించి, పల్స్ రేట్ గురించి తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ది హార్ట్ బీట్స్ ఫర్ మినిట్ అమ్మ. అంటే దీన్ని నిమిషానికి గుండె కొట్టుకునే సంఖ్యని అర్థం. నార్మల్ హార్ట్ రేట్ 60 నుంచి 90 bpm ఉండొచ్చు. హై హార్ట్ రేట్, పల్స్ రేట్ 90 to 120 bpm అంటే బీట్స్ పర్ మినిట్. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? లో హార్ట్ రేట్ 40 to 60 bpm బీట్స్ పర్ మినిట్. దీని తర్వాత రెస్పిరేషన్ గురించి కూడా తెలుసుకుందాం. రెస్పిరేషన్ శ్వాస రేటు అని తెలుగులో అర్థం. రెస్పిరేషన్ రేట్ ఆల్సో నోన్ యాజ్ బ్రీతింగ్ రేట్ refers to the number of beats a person taken per minute. అంటే శ్వాస రేటు అన్నీ కూడా పిలువబడే శ్వాస రేటు ఒక పూర్తి నిమిషానికి తీసుకునే శ్వాస సంఖ్యను సూచిస్తుంది. ఓకేనా? తెలుగులో దీని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. అడల్ట్ రెస్పిరేషన్ రేట్ 12 to 18 bpm. న్యూబర్న్ రెస్పిరేషన్ రేట్ 30 to 40 bpm. ఇన్ఫాంట్ రెస్పిరేషన్ రేట్ 30 to 60 bpm. ఆక్సిజన్ సాచురేషన్ అంటే SpO2 అమ్మ. SpO2. ఓకే? హౌ మచ్ ఆక్సిజన్ యువర్ బ్లడ్ ఈజ్ క్యారింగ్ కంపేర్డ్ టు ది మెయింటైన్ ఇన్ కెన్ క్యారీ. అంటే మీ రక్తం మోయగల గరిష్ట ఆక్సిజన్తో పోలిస్తే ఎంత ఆక్సిజన్ మోస్తుందని తెలుసుకోవడం. అంటే మనం రక్తం మోయగల మీ రక్తం మోయగల గరిష్ట ఆక్సిజన్తో పోలిస్తే ఎంత ఆక్సిజన్ మోస్తుందని అర్థం. ఓకే?
ఇప్పుడు నార్మల్ ఆక్సిజన్ సాచురేషన్ అంటే నార్మల్ SpO2 95 to 100, లో ఆక్సిజన్ సాచురేషన్ 90 to 93% అమ్మ. వెరీ లో ఆక్సిజన్ సాచురేషన్ 80 to 89%. బ్లడ్ షుగర్ గురించి కూడా తెలుసుకుందాం. ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ పేషెంట్ ఇన్ యువర్ బ్లడ్ స్ట్రీమ్ అంటే మీ రక్తం ప్రవాహంలో గ్లూకోజ్ అని అర్థం. మీ రక్త ప్రవాహంలో గ్లూకోజ్ ఎంత అని అర్థం. ఫాస్టింగ్ అంటే తినక ముందు 70/100 mgdlలో ఉండాలి. పీపీ అంటే ఫాస్ట్ ప్రాడియల్ అంటే 100/140 mgdl అంటే తిన్న 2 గంటల తర్వాత. ర్యాండమ్ అంటే 7 to 2 అంటే ఎప్పుడు కన్నా. ర్యాండమ్ అంటే ర్యాండమ్గా ఒకసారి అంటారు చూడు. 70 to 140 mgdlలో ఉండాలమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశోక్.